దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 12వ సంకీర్తన 5వ వచనం. దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచెదను. హల్లెలూయా. మనం ఆశ్రయించిన దేవుడు ఎన్నిక లేని వారిని ఎన్నిక చేసుకునే దేవుడు. అలనాడు ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొర్రపెట్టుచుండగా వారి కష్టాన్ని బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరెను అని వాక్యం సెలవిస్తుంది. వారి మూల్గులను విని నిబంధన జ్ఞాపకం చేసుకొని దేవుడు వారిని చూచి వారి యందు లక్ష్యముంచారు. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనములో, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. వారిని విడిపించి విశాలమైన మంచి దేశమునకు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. వారి మొర్ర నా యొద్దకు చేరినది, వారి హింస నేను చూచి తిని అని దేవుడు మోషే గారితో మాట్లాడుతున్నారు. కీర్తనలు 113వ సంకీర్తన 8వ వచనంలో, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు అని లేఖనం సెలవిస్తుంది. ఇశ్రాయేలీల బానిస జీవితాన్ని చూసిన దేవుడు వారిని విడిపించుటకు కదిలి వచ్చారు. వారి పక్షాన అంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు మన విషయమై అంతే శ్రద్ధను చూపిస్తున్నారు. విలువలేని జీవితాలను, పాడైపోయిన బ్రతుకులను, తృణీకరించబడిన వారిని ఆయన చూస్తున్న దేవుడండి. మన నిట్టూర్పులను వింటున్న దేవుడు ఇశ్రాయేలీల పక్షముగా కదిలి వచ్చినట్లుగా మన సమస్యలోనికి కూడా రాగలిగినటువంటి శక్తివంతుడు. ప్రవాహముగా అనుమతించబడుతున్న శ్రమల ద్వారానే పాలు తేనెలు ప్రవహించు ఉన్నత స్థాయికి ఆయన చేర్చి నడిపించగలరు. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.